భూసేకరణ పూర్తి చేయలేదు. కనీసం కోర్టు కేసులు తేల్చలేదు. కేంద్రం నుంచి ఎన్ఓసి తీసుకోలేదు. అయినా భోగాపురం ఎయిర్పోర్ట్ను మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కార్కే చెల్లుతుంది. వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అదాని డేటా సెంటర్, ఇలా అన్ని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుని అభాసు పాలవుతున్నప్పటికీ మరోసారి నిస్సిగ్గుగా భోగాపురం ఎయిర్పోర్ట్ను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014 నుంచి 2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక గజపతిరాజు ఉన్నప్పటికీ కనీసం భూసేకరణ చేయలేకపోయారు, అనుమతులు తీసుకురాలేకపోయారు. 2703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. కనీసం ఎన్ఓసి కూడా లేదు. అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూసేకరణ, ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమా అనిపించేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా వైజాగ్లో అంతర్జాతీయ విమానాశ్రయం 2200 ఎకరాల్లో నిర్మించేలా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్లో జీఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశారు. హైకోర్టు ఎన్జీటీలో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు. కేంద్రం కూడా ఎయిర్పోర్టు నిర్మాణానికి 2022 నవంబర్లో ఎన్ఓసి జారీ చేసింది. దీంతో 2023 మే 3న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాయువేగంతో పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే భోగాపురం ఎయిర్పోర్టు తానే నిర్మిస్తున్నట్లు బాబు డబ్బా కొట్టుకోవడం ప్రారంభించారు. త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న జీఎంఆర్ ఎయిర్పోర్ట్ రన్వేపై ఆదివారం తొలిసారిగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ జగన్ సర్కార్ నిర్దేశించిన విధంగానే 2026 జూన్లోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుని వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్ట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయంటూ జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు చెప్పిన మాటల వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ₹1 భూ పరిహారము చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. అయినా క్రెడిట్ తీసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.